హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఆలు క్యాప్సికమ్ కర్రీ అండి. వీటి రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలామంది క్యాప్సికమ్ కర్రీ నచ్చక చాలామంది కూడా చేసుకోరండి. కానీ ఇలా రెండిటి కాంబినేషన్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇక మనం లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. వీటి రెండిటి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 ఆలుగడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోనే 3 క్యాప్సికమ్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటి రెండింటిని అయితే ఒక 5-6 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత వీటన్నిటిని వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి అదే గిన్నెలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అందులోనే కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి ఒక టమాటా, కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొంచెం స్పైసీనెస్ కోసం కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 మిరియాలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా ఒకసారి మిక్సీకి పట్టుకోవాలండి. ఆ తర్వాత అందులోనే నెక్స్ట్ 2-3 టేబుల్ స్పూన్ల వరకు కమ్మటి పెరుగు కూడా వేసుకొని మరొకసారి ఇలా మిక్సీకి పట్టుకుంటే చూస్తారు కదా, మనకైతే చిక్కటి గ్రేవీ కోసం పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక ఈ పేస్ట్ అంతా మనము ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, మిక్సీకి పట్టేలోపు ఆనియన్స్ కూడా బాగా వేగిపోయాయి. ఇలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనము 2 టేబుల్ స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, చిక్కటి గ్రేవీ కోసం మనం ఫస్ట్ ఇలా మసాలా ముద్దనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే సగం గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటరు మసాలా ముద్ద కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. మరి ఎక్కువగా వాటర్ వేసుకోవద్దు. మనం చూసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక 10 నిమిషాల పాటన మనము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చూస్తారు కదా, చిక్కటి గ్రేవీతో మనకైతే కర్రీ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఆలు క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత గ్రేవీ అయితే మరీ తక్కువగా అనిపిస్తే మరి కొన్ని వాటర్ వేసుకొని ఆలు అయితే బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. నాకైతే 10-12 నిమిషాల టైం పట్టిందండి ఆలు క్యాప్సికమ్ అయితే ఉడకడానికి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను. ఇలా ఉడికించుకున్న తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటే మనకైతే చిక్కటి గ్రేవీతో ఆలు క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే మరిన్ని రెసిపీస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. థ్యాంక్ యూ.